మిత్రమా, ఒక మంచి మాట. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకు. కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితులను దూరం చేసుకుంటే అన్నీ ఉన్న అనాథవు అవుతావు. గుర్తుంచుకో. మనిషి యొక్క మంచితనం చూసి మర్యాద ఇచ్చే మనుషులు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు ఆస్తులు అంతస్తులు చూసి మర్యాద ఇచ్చే మనుషులు మన చుట్టూ ఉన్నారు. డబ్బులు ఉంటే అందరూ మన చుట్టాలే, అందరూ మన బంధువులే, అందరూ మనవాళ్లే. ఏమంటారు? అనుభవం అంటే వయస్సు నిండడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ల మనసు బాధపడుతుందేమో అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. మంచో చెడో నువ్వు ఇతరులకు చేసిందే ఒక రోజు నీ ముందుకు తిరిగి వస్తుంది. కాలం ఆలస్యం చెయ్యొచ్చు, కానీ కర్మ ఎప్పుడూ దానిని మర్చిపోదు. మంచిగా ఆలోచించే మనసు మనదైతే ప్రతి దానిలోనూ మంచి కనిపిస్తుంది. మన ఆలోచనలోనే తేడా ఉంటే భగవంతుడి దృష్టిలో కూడా లోపమే కనిపిస్తుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. చెప్పుడు మాటలు చెదలు లాంటివి. చెప్పేవాడు బాగానే ఉంటాడు, అది విని నిజం అనుకుని నమ్మినవాడే చెడిపోతాడు. ఇది బాగా గుర్తుంచుకో. తమకు తెలిసిందే వేదం, చూసిందే నిజం, విన్నదే వాస్తవం అని వాదించే వాళ్లకు వివరించటం అనవసరం. ఎవరిపైన ఆధారపడకుండా బతకాలని అనుకునే ఆడపిల్లకు ఆకాశమంత గర్వం ఉంటుంది. కానీ ఆ గర్వం వెనుక ఎన్నో త్యాగాలు, మరెన్నో అవమానాలు దాగి ఉంటాయి. నువ్వు ఒకరి గురించి మాట్లాడిన మాట, అది మంచైనా చెడైనా పోస్ట్ బాక్స్ లో వేసిన లెటర్ లాంటిది. తప్పకుండా ఆ మాట వారి వరకు చేరి తీరుతుంది. మాటకు విలువ ఇవ్వండి, మనసులను గాయపరచవద్దు. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. బతికినంత కాలం మంచిగా బాగుపడతావు. ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత సమయం ఒకరి కోసం కేటాయించుకోవాలి. ఫోన్లకు దూరంగా ఉండి మనసు విప్పి మాట్లాడుకోవటం, నచ్చిన పనులను కలిసి చేయటం వల్ల బంధం మరింత బలపడుతుంది. భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో. ఈ రోజుల్లో మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ విలువ పెరిగిపోయింది. మనస్సుతో ఉన్న బంధాలు కూడా డబ్బు రాగానే దూరమైపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమగా పలకరించిన వాళ్ళు ఇప్పుడు లాభం ఉంటేనే మనల్ని గుర్తుంచుకుంటున్నారు. డబ్బు ప్రతి వారికి అవసరమే, కానీ అదే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందనేది కూడా నిజం. చాలా బంధాలు మాటల వల్ల కాదు, డబ్బు వల్లనే మెల్లగా మారిపోతున్నాయి. చివరికి మనిషి మంచివాడా చెడ్డవాడా అని కాదు, అతని దగ్గర ఎంత డబ్బు ఉందో చూసే కాలం వచ్చింది. డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు వల్ల దూరమైన మనుషులను తిరిగి సంపాదించుకోవటం ఎంతో కష్టం. అర్థం చేసుకునే వాళ్ల కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు కాదు, కానీ మనల్ని అర్థం చేసుకోని వాళ్ల కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో విలువ లేని వాళ్ళలా కనిపిస్తాము. ఏమంటారు? కామెంట్ చేయండి. మన క్యారెక్టర్ గురించి ఎవరో ఇంకొకరికి చెబుతున్నారంటే వాళ్ళ మాటలకు తగ్గట్టు మనం జీవించటం లేదని మాత్రమే అర్థం. అంతేకాని మన విలువ తగ్గిందని కాదు. ఇతరులు చెప్పే కథలు కాదు, మన ప్రవర్తనే మన అసలు వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇందులో ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.